హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తిస్ టెక్ డైరీస్. మనం ఈరోజు ఈ వీడియోలో జావాలో వేరియబుల్స్ కాన్సెప్ట్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. సో కీ కాంపోనెంట్స్ ఆఫ్ వేరియబుల్స్ ఇన్ జావాలో కీ కాంపోనెంట్స్ ఏంటో చూద్దాం. మెయిన్గా వేరియబుల్స్లో వచ్చేసి 3 మెయిన్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి డేటా టైపు, సెకండ్ వన్ వేరియబుల్ నేమ్, థర్డ్ వన్ వచ్చేసి వాల్యూ అనమాట. సో ఈ డేటా టైప్ అంటే ఏంటో చూద్దాం. ఇట్ డిఫైన్స్ ద కైండ్ ఆఫ్ డేటా స్టోర్డ్. మీరు ఎటువంటి టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తున్నారు అని చెప్పేది డేటా టైప్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటాని ఇస్తున్నారా, లేదంటే స్ట్రింగ్ డేటాని ఇస్తున్నారా, ఫ్లోట్ టైప్ ఆఫ్ డేటాని ఇస్తున్నారా, సో ఇలా చెప్పేదాన్ని మనం డేటా టైప్ అని చెప్పేసి అంటాం. సెకండ్ కాంపోనెంట్ వచ్చేసి వేరియబుల్ నేమ్ అనమాట. ఈ వేరియబుల్ నేమ్ ఏంటి అంటే యూనిక్ ఐడెంటిఫైయర్ అనమాట. యూనిక్గా ఉండాలి నేమ్ అనేది, అండ్ ఇట్ ఫాలోస్ ద జావా నేమింగ్ రూల్స్. జావాలో ఉన్న నేమింగ్ కన్వెన్షన్స్ ఏమైతే ఉన్నాయో అది కంపల్సరీగా ఫాలో అవ్వాలి వెన్ వీ డిక్లేరింగ్ ఏ వేరియబుల్ నేమ్. థర్డ్ కాంపోనెంట్ వచ్చేసి వాల్యూ అనమాట. ది యాక్చువల్ డేటా ఈజ్ అసైన్డ్ టు దట్ వేరియబుల్. మనం ఆ వేరియబుల్కి ఏమైతే యాక్చువల్ డేటాని ఇస్తున్నామో అది డిఫైన్ చేసేది వాల్యూ. సో చూడండి, జావాలో వేరియబుల్స్లో వచ్చేసి మెయిన్ 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి డేటా టైప్, సెకండ్ వన్ వచ్చేసి వేరియబుల్ నేమ్, థర్డ్ వన్ వచ్చేసి వాల్యూ. అలానే 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ అనేవి కూడా ఉంటాయి. లోకల్ వేరియబుల్, ఇన్స్టాన్స్ వేరియబుల్ అండ్ స్టాటిక్ వేరియబుల్. సో అసలు నువ్వు వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయాలి, ముందు అది తెలిస్తేనే కదా దాని తర్వాత టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ హౌ టు డిక్లేర్ ఏ వేరియబుల్ చూద్దాం. ఇప్పుడు నేను 3 కాంపోనెంట్స్ ఉండాలి నువ్వు వేరియబుల్ డిక్లేర్ చేయాలి అని అంటే అందులో ఫస్ట్ ఇది డేటా టైప్. సో ఇంటీజర్ అనేది డేటా టైప్ అనమాట. సెకండ్ వేరియబుల్ నేమ్ అనేది ఇవ్వాలి. ఇంకా నేను వేరియబుల్ నేమ్ ఏజ్ అని తీసుకున్నాను. థర్డ్ వాల్యూ ఇవ్వాలి. వాల్యూ అంటే యాక్చువల్ డేటాని నేను దానికి ఏమైతే అసైన్ చేస్తున్నానో అది చెప్పేది వాల్యూ అంటాను. సో ఇక్కడ నేను 25 అని ఇచ్చాను. సో ఇది ఇంటీజర్ వేరియబుల్. అలానే స్ట్రింగ్ వేరియబుల్ చూడండి. స్ట్రింగ్ వేరియబుల్కి డేటా టైప్ వచ్చేసి స్ట్రింగ్ అనమాట. స్ట్రింగ్ నేము జావా. ఇక్కడ నేము వేరియబుల్ నేము, స్ట్రింగ్ డేటా టైప్, జావా వచ్చేసి వాల్యూ. సో ఇట్లాగా ఇంటీజర్ వేరియబుల్, స్ట్రింగ్ వేరియబుల్, డబుల్ వేరియబుల్ ఎగ్జాంపుల్స్ని చూసాం ఎట్లా వేరియబుల్ని డిక్లేర్ చేస్తాము జావాలో అని. నెక్స్ట్ వచ్చేసి డయాగ్రమాటిక్ రూపంలో చూస్తే ఇంట్ కౌంట్ అనేది తీసుకున్నాం. ఇంటీజర్ అనేది టైప్, కౌంట్ నేము. సో ఇట్లా జావా వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తాము. అలానే మనము వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడు మెయిన్గా 2 థింగ్స్ అనేవి కంపల్సరీగా ఫాలో అవ్వాలి అండ్ చూసుకోవాలి కూడా. మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాము అని అంటే ఈ 2 థింగ్స్ ఫాలో అయ్యామా లేదా అనేది మీరు కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి డేటా టైప్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి వేరియబుల్ నేమ్. డేటా టైప్ ఎందుకు యూజ్ చేస్తామో తెలిసింది కదా. ఇట్ డిఫైన్స్ ద టైప్ ఆఫ్ ద డేటా దట్ కెన్ బి స్టోర్డ్. ఎటువంటి టైప్ ఆఫ్ డేటాని మీరు స్టోర్ చేస్తున్నారు అని డిఫైన్ చేసేదే డేటా టైప్ అనమాట. సెకండ్ వన్ వేరియబుల్ నేమ్ అనమాట. అండ్ ఇట్ మస్ట్ ఫాలోస్ ద జావా నేమింగ్ కన్వెన్షన్స్. అండ్ వేరియబుల్ నేమ్లు డిక్లేర్ చేసేటప్పుడు ఏంటి అని అంటే ఖచ్చితంగా స్టార్టింగ్ లెటర్ అనేది స్మాల్ లెటర్ అనేది స్టార్ట్ అవ్వాలి. సో ఇన్ దిస్ వే వేరియబుల్ నేమ్ కెన్ బి డిక్లేర్ అనమాట. అండ్ ఇట్ కెన్ బి అసైన్ ద వాల్యూస్ ఇన్ 2 ways. 2 waysలో మనం వాల్యూస్ని అసైన్ చేస్తాం. ఫస్ట్ వేరియబుల్ ఏంటి అనేది ఇనిషియలైజ్ చేయాలి. తర్వాత అసైన్ చేసిన వాల్యూని మనం ఇన్పుట్గా తీసుకుంటాం. ఇప్పుడు ఏజ్ ఈక్వల్ టు 25 అన్నాను. సో అప్పుడు దాని మీనింగ్ ఏంటి, ఏజ్ అనేది 25గా నేను ఇన్పుట్ తీసుకుంటున్నాను. సో ఈ 2 waysలో మనం వాల్యూస్ని అసైన్ చేయొచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ హౌ టు ఇనిషియలైజ్ ద జావా వేరియబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 20 అని తీసుకున్నాను. ఇక్కడ ఇంటీజర్ అనేది డేటా టైప్, ఏజ్ వచ్చేసి నాకు ఇక్కడ వేరియబుల్ నేమ్, 20 అనేది వాల్యూ. సో నువ్వు ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయాలంటే మెయిన్గా ఈ 3 అనేది ఉండాలి: డేటా టైప్, వేరియబుల్ నేమ్ అండ్ వాల్యూ. సో ఈ 20 అనేది ఏంటి, ఆ వేరియబుల్కి నేను ఇచ్చిన మెమరీ అనమాట. సో దాన్నే ర్యామ్ అని చెప్పేసి అంటాం. ఆ ర్యామ్లో ఈ 20 అనే వాల్యూ స్టోర్ అయిపోయి ఉంటుంది. సో ఈ విధంగా డయాగ్రమాటిక్ రూపంలో వేరియబుల్ని ఇనిషియలైజ్ చేస్తాము అని చెప్పి చూపిస్తున్నాం. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇక్కడ ఫ్లోట్ వేరియబుల్ని డిక్లేర్ చేస్తాను. ఫ్లోట్ అనే డేటా టైప్, సింపుల్ వేరియబుల్, సింపుల్ ఇంట్రెస్ట్ అని చెప్పి తీసుకున్నాను. ఇది ఫ్లోట్ వేరియబుల్ అనమాట. ఫ్లోట్ వేరియబుల్ని ఇట్లా డిక్లేర్ చేశాను.
డిక్లేరింగ్ అది ఓన్లీ డిక్లరేషన్ వరకే. ఇక్కడ ఏం చేశాను, సెకండ్ స్టెప్ డిక్లేర్ చేశాను అండ్ ఇంటిజర్ వాల్యూని కూడా ఇనిషియలైజ్ చేశాను అనమాట. ఇప్పుడు ఇంటిజర్ టైమ్ ఈక్వల్ టు 10 అన్నాను. ఇంట్ అనేది ఏంటి, ఇప్పుడు ఇక్కడ నాకు డేటా టైప్, టైం అనేది వేరియబుల్ నేమ్, దానికి నేను 20 అనే వాల్యూని ఇన్పుట్గా ఇస్తున్నాను అండ్ అసైన్ చేస్తున్నాను, అదొక వన్ వే. నెక్స్ట్ ఇక్కడ స్పీడ్ ఈక్వల్ టు 20, ఇక్కడ వేరియబుల్ నేమ్ 20 అని చెప్పి ఇంటిజర్ వేరియబుల్ని డిక్లేర్ చేసాం. తర్వాత డిక్లేరింగ్ అండ్ ఇనిషియలైజింగ్ ద క్యారెక్టర్ ఇంటీజర్ని అయితే అట్లా డిక్లేర్ చేస్తాం. ఒకవేళ క్యారెక్టర్ వేరియబుల్ని ఎట్లా డిక్లేర్ చేయాలి, ఎలా ఇనిషియలైజ్ చేయాలి అనేది చూద్దాం. క్యార్ అనేది డేటా టైప్, వేర్ అనేది వేరియబుల్ నేమ్, హెచ్ అనే క్యారెక్టర్ని మనం ఎప్పుడు క్యారెక్టర్స్ని సింగిల్ కోట్స్లో ఇస్తాము, స్ట్రింగ్స్ అయితే డబుల్ కోట్స్లో ఇస్తాము. సో ఇది క్యారెక్టర్ కాబట్టి సింగిల్ కోట్స్లో హెచ్ అని చెప్పి ఇనిషియలైజ్ చేసి వాల్యూని ఇచ్చాను అనమాట. సో మనం చెప్పుకున్నాం కదా జావా వేరియబుల్స్లో 3 టైప్స్ ఉంటాయి, 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి అని చెప్పి. ఫస్ట్ వన్ లోకల్ వేరియబుల్, సెకండ్ వన్ ఇన్స్టాన్స్ వేరియబుల్, థర్డ్ వన్ స్టాటిక్ వేరియబుల్. సో టైప్స్ ఆఫ్ వేరియబుల్ చూడండి, లోకల్ వేరియబుల్, ఇన్స్టాన్స్ వేరియబుల్ అండ్ స్టాటిక్ వేరియబుల్. ఫస్ట్ మనం లోకల్ వేరియబుల్ అంటే ఏంటో చూద్దాం. ఏ వేరియబుల్ ఈజ్ డిఫైన్డ్ విత్ ఇన్ ఏ బ్లాక్ ఆర్ మెథడ్ ఆర్ కన్స్ట్రక్టర్. మనము క్లాస్ రాస్తాం, ఆ క్లాస్లో మనకి స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఆ బ్లాక్లో కానీ ఆర్ మెథడ్స్ రాస్తూ ఉంటాము క్లాస్లో, ఆ మెథడ్స్ కానీ ఆర్ క్లాస్లో మనం కన్స్ట్రక్టర్స్ని కూడా ఇనిషియలైజ్ చేస్తాము. సో ఇట్లా బ్లాక్ ఆఫ్ కోడ్లో కానీ మెథడ్స్లో కానీ కన్స్ట్రక్టర్స్లోని మాత్రమే మనం లోకల్ వేరియబుల్స్ని డిఫైన్ చేస్తాము. ఆ కన్స్ట్రక్టర్ ఆర్ మెథడ్ ఆర్ బ్లాక్ వీటిల్లో డిఫైన్ చేసే వేరియబుల్స్ని మనం లోకల్ వేరియబుల్స్ అని చెప్పి చెప్తాము. నెక్స్ట్ ద లోకల్ వేరియబుల్ ఈజ్ క్రియేటెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్. మనం ఎప్పుడైతే వేరియబుల్ని డిక్లేర్ చేస్తూ ఉన్నామో, లైక్ ఇంటీజర్ ఆర్ డేటా టైప్ వేరియబుల్, ఈ రెండు ఉంటేనే డిక్లరేషన్ అని చెప్పి అంటాము. సో ఇట్లా డిక్లేర్ చేసేటప్పుడే ద లోకల్ వేరియబుల్ ఈజ్ క్రియేటెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ద డిక్లరేషన్, ద లోకల్ వేరియబుల్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ డెస్ట్రాయిడ్ వెన్ ద ఫంక్షన్ కంప్లీటెడ్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. ఎప్పుడైతే ఆ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూషన్ కంప్లీట్ చేసుకుంటుందో అప్పుడు డెస్ట్రాయ్ అయిపోతుంది ఆ లోకల్ వేరియబుల్. అంటే ఇంక నెక్స్ట్ యూస్ చెయ్యలేము. ఎప్పుడైతే నువ్వు వేరియబుల్ని డిక్లేర్ చేసావో అప్పుడే లోకల్ వేరియబుల్ని క్రియేట్ అవుతుంది. అండ్ వెన్ ద ఫంక్షన్ కంప్లీట్స్ ఇట్స్ ఎగ్జిక్యూషన్, ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ కంప్లీట్ చేసుకుంటుందో ఆ ఫంక్షన్ అనేది, సో నెక్స్ట్ ఆ వేరియబుల్ని మనము యూస్ చేయలేము. ఓన్లీ ఇప్పుడు నువ్వు ఒక మెథడ్లో డిక్లేర్ చేసావు, నీకు ఆ మెథడ్ వరకే యూజ్ అవుతుంది. ఆ మెథడ్ దాటి నెక్స్ట్ ఇంకో మెథడ్కి వెళ్ళావు అంటే యూజ్ చేయలేము అని చెప్పి చెప్తున్నాము. థర్డ్ పాయింట్, ద స్కోప్ ఆఫ్ లోకల్ వేరియబుల్స్ ఎగ్జిస్ట్ ఓన్లీ విత్ ఇన్ ద బ్లాక్ ఇన్ విచ్ దే ఆర్ డిక్లేర్డ్. నువ్వు ఏ బ్లాక్లో అయితే డిక్లేర్ చేస్తావో ఆ బ్లాక్లోనే యూజ్ చేసుకోగలుగుతాము, కానీ దాని అవుట్ సైడ్ ఆఫ్ ద బ్లాక్ అనేది వీ కెనాట్ యూజ్ దట్ వేరియబుల్. We first need to initialize the local variable before using it within its scope. అదే చెప్తున్నారు. ఫస్ట్ నువ్వు ఎక్కడైతే వేరియబుల్ని ఇనిషియలైజ్ చేసి డిక్లేర్ చేసావో అక్కడే యూజ్ చేయాలి, ఆ స్కోప్లోనే యూజ్ చేయాలి, దాన్నే లోకల్ వేరియబుల్ అని చెప్పి చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. క్లాస్ తీసుకున్నాను, క్లాస్ నేమ్ గీక్స్ అని తీసుకున్నాం. ఇక్కడ మెయిన్ మెథడ్ రాసాము, ఇక్కడ డిక్లేర్ లోకల్ వేరియబుల్ని డిక్లేర్ చేశాను. చూడండి, ఇంట్ var ఈక్వల్ టు 10 అన్నాను. దిస్ వేరియబుల్ ఈజ్ లోకల్ టు దిస్ మెయిన్ మెథడ్ ఓన్లీ. ఇది నేను మెయిన్ మెథడ్లో డిక్లేర్ చేశాను కాబట్టి సో ఇది నాకు మెయిన్ మెథడ్ వరకే యూజ్ అవుతుంది. సో system.out.println లోకల్ వేరియబుల్ var. సో జస్ట్ ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాసి వేరియబుల్ని డిక్లేర్ చేశాను. సో ఆ మెయిన్ మెథడ్కి సంబంధించిందే ఆ వేరియబుల్, అంతవరకే నాకు యూజ్ అవుతుంది. బయటకు వచ్చేసి నేను ఇంకో మెథడ్ రాసిన నేను అక్కడ యూజ్ చేయలేను. అది మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది లోకల్ వేరియబుల్ అనమాట. సో అర్థమైంది అని చెప్పేసి అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాన్స్ వేరియబుల్. సెకండ్ టైప్ ఇదే కదా, 3 టైప్స్ ఉంటాయి. లోకల్ వేరియబుల్ డిస్కస్ చేసాము, నెక్స్ట్ ఇన్స్టాన్స్ వేరియబుల్, థర్డ్ వన్ వచ్చేసి స్టాటిక్. సో ఇప్పుడు ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటే చూద్దాం. ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని మనం నాన్ స్టాటిక్ వేరియబుల్ అని కూడా చెప్తాం అండ్ ఆర్ డిక్లేర్డ్ ఇన్ ఏ క్లాస్ అవుట్ సైడ్ ఆఫ్ ఎనీ మెథడ్. లోకల్ వేరియబుల్ అయితే విత్ ఇన్ ద మెథడ్ ఆర్ విత్ ఇన్ ద బ్లాక్ ఆర్ విత్ ఇన్ ద కన్స్ట్రక్టర్, దాన్ని లోకల్ అంటాము.
సో ఇదేంటి అని అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్, అవుట్ సైడ్ ఆఫ్ ద మెథడ్, అవుట్ సైడ్ ఆఫ్ ద కన్స్ట్రక్టర్, మొత్తం బయట సైడ్ అనమాట. లోపల క్లాస్ లోపల అట్లా కాకుండా క్లాస్కి బయట, మెథడ్ బయట అట్లా రాసేదాన్ని మనం ఇన్స్టాన్స్ వేరియబుల్ అని అంటాం. ఇన్స్టాన్స్ వేరియబుల్స్కి ఇంకో నేమ్ ఏంటి అంటే నాన్ స్టాటిక్ వేరియబుల్ అని కూడా చెప్తూ ఉంటాము. సో ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఆర్ క్రియేటెడ్ వెన్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద క్లాస్ ఈస్ క్రియేటెడ్. మనం ఎప్పుడైతే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో ఎట్ ద టైమ్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అనేవి క్రియేట్ చేస్తాము. అండ్ డెస్ట్రాయిడ్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ డెస్ట్రాయిడ్. ఎప్పుడైతే క్లాస్కి మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ అనేది డెస్ట్రాయ్ అవుతుందో ఇన్స్టాన్స్ వేరియబుల్ యొక్క యూసేజ్ అనేది కూడా డెస్ట్రాయ్ అవుతుంది అని చెప్తున్నాం. థర్డ్ వన్, we may use the access specifiers for instance variables. ఇన్స్టాన్స్ వేరియబుల్స్కి మనము యాక్సెస్ స్పెసిఫైయర్స్ అనేవి యూజ్ చేస్తాం, లైక్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ ఆర్ డిఫాల్ట్. సో ఇట్లా యాక్సెస్ స్పెసిఫైయర్స్ని యూజ్ చేస్తాము ఇన్స్టాన్స్ వేరియబుల్స్కి. ఇఫ్ వీ డు నాట్ స్పెసిఫై ఎనీ యాక్సెస్ స్పెసిఫైయర్, నువ్వు ఏ యాక్సెస్ స్పెసిఫైయర్ మెన్షన్ చేయలేదు అనుకోండి, అప్పుడు ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ డిఫాల్ట్ అనమాట. డిఫాల్ట్ అనే యాక్సెస్ స్పెసిఫైయర్ని కన్సిడర్ చేస్తుంది ఇన్స్టాన్స్ వేరియబుల్. సో ఇనిషియలైజేషన్ ఆఫ్ ఇన్స్టాన్స్ వేరియబుల్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. ఇన్స్టాన్స్ వేరియబుల్ ఇనిషియలైజ్ చేయడం అనేది మ్యాండేటరీ ఏం కాదు. మనకు అవసరమైతే ఇనిషియలైజ్ చేస్తాము, లేదు అంటే లేదు, మ్యాండేటరీ కాదు అని చెప్పి చెప్తున్నారు. ఇట్స్ డిఫాల్ట్ వాల్యూస్ డిపెండెంట్ ఆన్ ద డేటా టైప్ ఆఫ్ వేరియబుల్. ఈ డిఫాల్ట్ ఒకవేళ ఇన్స్టాన్స్ వేరియబుల్కి డిఫాల్ట్ వాల్యూ ఏంటి అని అంటే మనం ఇచ్చే డేటా టైప్ని బేస్ చేసుకొని డిఫాల్ట్ వాల్యూ అనేది ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. అదే స్ట్రింగ్ డేటా టైప్కి అయితే నల్ అనేది డిఫాల్ట్ వాల్యూ, ఫ్లోట్ డేటా టైప్కి అయితే 0.0f అని చెప్పి డిఫాల్ట్ వాల్యూ ఇస్తాము. ఇంటీజర్కి అయితే 0, ర్యాపర్ క్లాసెస్కి లైక్ ఇంటీజర్కి నల్. సో ఇట్లాగా బేస్డ్ ఆన్ దట్ డేటా టైప్ డిఫాల్ట్ వాల్యూ ఈజ్ డిపెండెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాన్స్ వేరియబుల్స్ కెన్ బి యాక్సెస్డ్ ఓన్లీ బై క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్. ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అనేవి ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసినప్పుడే యాక్సెస్ చేయగలుగుతాము. సో అప్పుడు ఏంటి అని అంటే మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో అప్పుడే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అనేవి క్రియేట్ అవుతాయి అని చెప్పి చెప్తున్నారు. వి ఇనిషియలైజ్ ద ఇన్స్టాన్స్ వేరియబుల్స్ యూజింగ్ ద కన్స్ట్రక్టర్స్. మనము కన్స్ట్రక్టర్స్ని యూజ్ చేసి కూడా ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేయొచ్చు. వైల్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడే మనం కన్స్ట్రక్టర్స్ని యూజ్ చేసుకొని ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. వీ కెన్ ఆల్సో యూజ్ ఇన్స్టాన్స్ బ్లాక్స్ టు ఇనిషియలైజ్ ద ఇన్స్టాన్స్ వేరియబుల్స్. అలానే మనం ఓన్లీ కన్స్ట్రక్టర్స్తోనే కాదు ఇన్స్టాన్స్ బ్లాక్స్ని యూజ్ చేసి కూడా ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేస్తాము అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూడండి, కార్ అని చెప్పి తీసుకున్నాను. ఇన్స్టాన్స్ వేరియబుల్స్కి స్ట్రింగ్ డేటా టైప్ కలర్ అనే వేరియబుల్ తీసుకున్నాను. నెక్స్ట్ అలానే ఇంటిజర్ డేటా టైప్ స్పీడ్, అవి ఇన్స్టాన్స్ వేరియబుల్స్గా డిక్లేర్ చేశాను. నెక్స్ట్ మెయిన్ మెథడ్ రాసుకున్నాను. ఆబ్జెక్ట్ క్రియేషన్ ఎలా జరుగుతుందో తెలుసు కదా, బై యూజింగ్ న్యూ కీవర్డ్. సో క్లాస్ నేమ్ మై కార్ అనే ఆబ్జెక్ట్, నా ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసి ఇప్పుడు మై కార్. సో మై కార్ ప్లేస్లో మీరు ఏబిసి మీకు ఇష్టం వచ్చిన నేమ్ అనేది ఇచ్చుకోవచ్చు. మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు యూజ్ చేయాల్సిన కీవర్డ్ వచ్చేసి న్యూ కీవర్డ్. సో ఈక్వల్ టు న్యూ, అలానే క్లాస్ నేమ్ పారాంథసిస్ సెమీకోలన్, అట్లా ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాము. సో ఇన్స్టాన్స్ వేరియబుల్కి వాల్యూస్ ఇవ్వాలి. నేను పైన ఏంటి స్ట్రింగ్ కలర్ అనేది జస్ట్ డిక్లేర్ చేశాను, ఇనిషియలైజేషన్ అనేది అవ్వలేదు. సో ఇక్కడ చూడండి వాల్యూస్ అనేవి అసైన్ చేస్తున్నాను. మనము అసైన్ చేసేటప్పుడు వాల్యూస్ ఏంటి అని అంటే మనం ఆబ్జెక్ట్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకునే ఇవ్వాలి. సో ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి, మై కారు. సో మై కలర్ డాట్, మనం ఇక్కడ 2 వేరియబుల్స్ ఇచ్చాం కదా, కలర్ స్పీడ్. సో వాటికి ఇస్తున్నాను నేను వాల్యూస్. సో ఆబ్జెక్ట్ నేమ్ డాట్ వేరియబుల్ నేమ్ అంటే మై కార్ డాట్ కలర్ ఈక్వల్ టు వాల్యూ ఏమి ఇస్తున్నాను, రెడ్ అని ఇచ్చాను. అలానే స్పీడ్కి కూడా మై కార్ డాట్ స్పీడ్ ఈక్వల్ టు 100 అని చెప్పి వాల్యూ ఇచ్చాను. ఇట్లా అసైన్ చేస్తామన్నమాట వాల్యూస్ అనేవి. నెక్స్ట్ ప్రింట్ చేయమని చెప్పి ఇట్లా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అని చెప్పి ఇలా ఇచ్చాను అనమాట. నెక్స్ట్ అవుట్పుట్ ఏమొస్తుంది మనకి, ఇక్కడ నేను రాసాను కదా కార్ కలర్ ఈక్వల్ టు మై కార్ డాట్ కలర్లో నాకు ఏ కలర్ అయితే అది ప్రింట్ చెయ్యి. కార్ స్పీడ్ దాంట్లో వచ్చేసి
మై కార్ డాట్ స్పీడ్లో ఏ వాల్యూ ఉందో అది నాకు km/hలో రావాలి అని చెప్పి నేను రాశాను ఇట్లా. సో అవుట్పుట్ కూడా అలానే వస్తుంది. కార్ కలర్ కొలెన్ రెడ్ ఇచ్చాను కాబట్టి రెడ్ వస్తుంది. స్పీడ్ 100 ఇచ్చాను కాబట్టి 100 + km/h రావాలి దాని పక్కన అని చెప్పి రాశాను. సో అలానే km/h అనేది వస్తుంది. సో అదన్నమాట ఎగ్జాంపుల్. నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ వేరియబుల్ ఏంటి అని అంటే స్టాటిక్ వేరియబుల్. స్టాటిక్ వేరియబుల్స్ని మనం క్లాస్ వేరియబుల్స్ అని కూడా అంటూ ఉంటాము. దీస్ వేరియబుల్స్ ఆర్ డిక్లేర్డ్ సిమిలర్. ఈ స్టాటిక్ వేరియబుల్ ఏంటి అంటే కొంచెం సిమిలర్గానే ఉంటుంది ఇన్స్టాన్స్ వేరియబుల్ కాన్సెప్ట్కి. ద డిఫరెన్స్ ఇస్ దట్ స్టాటిక్ వేరియబుల్స్ ఆర్ డిక్లేర్డ్ యూజింగ్ ద స్టాటిక్ కీవర్డ్. డిఫరెన్స్ ఏంటి అని అంటే స్టాటిక్ వేరియబుల్స్కి ఇన్స్టాన్స్ వేరియబుల్స్కి స్టాటిక్ వేరియబుల్లో డిక్లేర్ చేసేటప్పుడు మనం స్టాటిక్ అనే కీవర్డ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. విత్ ఇన్ ఏ క్లాస్ అవుట్ సైడ్ ఆఫ్ ఎనీ మెథడ్ కన్స్ట్రక్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇన్స్టాన్సే, కాకపోతే మనం బై యూజింగ్ స్టాటిక్ కీవర్డ్ యూజ్ చేస్తామన్నమాట. Unlike instance variables, we can only have one copy of static variable per class. అంటే ప్రతి ఒక్క క్లాస్కి ఓన్లీ 1 కాపీ ఆఫ్ స్టాటిక్ వేరియబుల్ అనేదే ఉంటుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ మెనీ ఆబ్జెక్ట్స్ వీ క్రియేట్. నువ్వు ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకొని క్లాస్లో, కాకపోతే స్టాటిక్ వేరియబుల్ అనేది ఒక క్లాస్కి ఒకటే ఉండాలి, ఒక కాపీయే ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. స్టాటిక్ వేరియబుల్స్ ఆర్ క్రియేటెడ్ ఎట్ ద స్టార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయ్యే స్టార్టింగ్లోనే మనం స్టాటిక్ వేరియబుల్స్ని క్రియేట్ చేస్తాము. అండ్ ఇట్ డెస్ట్రాయిడ్ ఆటోమేటికల్లీ వెన్ ఎగ్జిక్యూషన్ ఎండ్స్. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయినప్పుడే స్టాటిక్ వేరియబుల్స్ని క్రియేట్ చేస్తాము. ఎండ్ అయ్యే టయానికి ఇది ఆటోమేటిక్గా డెస్ట్రాయ్ అయిపోతుంది, ఇంకా యూజ్ చేయలేము అని చెప్పి చెప్తున్నాం. ఇనిషియలైజేషన్ ఆఫ్ స్టాటిక్ వేరియబుల్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. స్టాటిక్ వేరియబుల్ని ఇనిషియలైజ్ చేయాలి అనేది కూడా మ్యాండేటరీ ఏం కాదు. ఇన్స్టాన్స్ వేరియబుల్లో కూడా అంతే కదా. ఇనిషియలైజేషన్ ఈజ్ నాట్ మ్యాండేటరీ ఫర్ స్టాటిక్ వేరియబుల్స్ అండ్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్. ఇట్స్ డిఫాల్ట్ వాల్యూస్ డిపెండెంట్ ఆన్ ద డేటా టైప్ ఆఫ్ వేరియబుల్. సో మనం వేరియబుల్కి ఎటువంటి టైప్ ఆఫ్ డేటాని ఇచ్చాము అనేది దాన్ని బేస్ చేసుకొని డిఫాల్ట్ వాల్యూ అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ స్ట్రింగ్ ఇట్ ఈజ్ నల్, ఫర్ ఫ్లోట్ 0.0f, ఫర్ ఇంటీజర్ 0. సేమ్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ లాగానే మనం ఏమైతే డేటా టైప్ ఇస్తున్నామో దాన్ని బేస్ చేసుకొని డిఫాల్ట్ వాల్యూస్ అనేవి డిఫైన్ అవుతాయి. ఇఫ్ వీ యాక్సెస్ స్టాటిక్ వేరియబుల్ లైక్ అన్ ఇన్స్టాన్స్ వేరియబుల్, సో ఇఫ్ వీ యాక్సెస్ ఎ స్టాటిక్ వేరియబుల్ లైక్ అన్ ఇన్స్టాన్స్ వేరియబుల్, నువ్వు ఇన్స్టాన్స్ వేరియబుల్ లాగానే స్టాటిక్ వేరియబుల్ను కూడా యాక్సెస్ చేయాలి త్రూ ఆబ్జెక్ట్ ద్వారా అని అంటే ది కంపైలర్ విల్ షో ఏ వార్నింగ్ మెసేజ్. నువ్వు ఇన్స్టాన్స్ వేరియబుల్ లాగా ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకొని ఆబ్జెక్ట్ ద్వారా స్టాటిక్ వేరియబుల్ని కూడా యాక్సెస్ చేయాలి అని అంటే కంపైలర్ ఒక వార్నింగ్ మెసేజ్ చూపిస్తుంది అనమాట. బట్ ఇట్ డజంట్ హాల్ట్ ది ప్రోగ్రామ్కి ఎటువంటి హార్మ్ డిస్టర్బెన్స్ అనేవి ఏమి జరగకుండా జస్ట్ ఇట్ షోస్ అండ్ వార్నింగ్ మెసేజ్ అనమాట. ద కంపైలర్ విల్ రీప్లేస్ ద ఆబ్జెక్ట్ నేమ్ విత్ ద క్లాస్ నేమ్ ఆటోమేటికల్. అప్పుడు కంపైలర్ ఏం చేస్తుందంటే ఆబ్జెక్ట్ నేమ్ని రీప్లేస్ చేసి ఆబ్జెక్ట్ నేమ్ని క్లాస్ నేమ్తో రీప్లేస్ చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. నెక్స్ట్, ఇఫ్ యూ యాక్సెస్ ద స్టాటిక్ వేరియబుల్ వితౌట్ ద క్లాస్ నేమ్ లేకుండా నువ్వు స్టాటిక్ వేరియబుల్ని యాక్సెస్ చేయాలి అని అంటే ద కంపైలర్ విల్ ఆటోమేటికల్లీ అపెండ్ ద క్లాస్ నేమ్. కంపల్సరీగా క్లాస్ నేమ్ అనేది అపెండ్ చేస్తుంది. బట్ ఫర్ యాక్సెసింగ్ ది స్టాటిక్ వేరియబుల్ ఆఫ్ ఎ డిఫరెంట్ క్లాస్, ఒకవేళ డిఫరెంట్ క్లాసెస్లో స్టాటిక్ వేరియబుల్ని నువ్వు యాక్సెస్ చేయాలి అనుకుంటే we must mention the class name as 2 different classes. క్లాస్ నేమ్ని కూడా 2 different క్లాసెస్గా మెన్షన్ చేయాలి. ఇట్ మైట్ హ్యావ్ ఏ స్టాటిక్ వేరియబుల్ విత్ ద సేమ్ నేమ్ అనమాట. సో స్టాటిక్ వేరియబుల్స్ కెనాట్ బి డిక్లేర్డ్ లోకల్లీ ఇన్సైడ్ అండ్ ఇన్స్టాన్స్ మెథడ్. స్టాటిక్ వేరియబుల్స్ని మనం మెథడ్ ఇన్సైడ్లో డిక్లేర్ చేయలేము. స్టాటిక్ బ్లాక్స్ కెన్ బి యూజ్డ్ టు ఇనిషియలైజ్ ద స్టాటిక్ వేరియబుల్స్. స్టాటిక్ వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేయడానికి మనం స్టాటిక్ బ్లాక్స్ అనేవి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, క్లాస్ నేమ్ కౌంటర్ అని తీసుకున్నాను. ఇక్కడ స్టాటిక్ వేరియబుల్ డిక్లేర్ చేయాలని అంటే స్టాటిక్ కీవర్డ్ యూజ్ చేస్తాము అని చెప్పాం కదా. సో స్టాటిక్ అనే కీవర్డ్ ఇంటిజర్ డేటా టైప్ కౌంట్ వేరియబుల్ నేమ్ =0 అనే వాల్యూని అసైన్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ నేను కన్స్ట్రక్టర్ రాశాను. కన్స్ట్రక్టర్ రాయడం తెలుసు కదా, కన్స్ట్రక్టర్ నేమ్ అండ్ క్లాస్ నేమ్ ఈజ్ ఆల్వేస్ సేమ్ అనమాట. సో ఇక్కడ నా క్లాస్ నేమ్ కౌంటర్ ఉంది కాబట్టి నా కన్స్ట్రక్టర్ నేమ్ కూడా కౌంటర్ అనేది తీసుకున్నాను.
సో అందులో కౌంట్ అనే వేరియబుల్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాను. సో దట్ మీన్స్ ఇట్ ఇంక్రీజ్ కౌంట్ బై 1 when ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తావో అప్పుడు నా కౌంట్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి 1కి అని చెప్పి చెప్తున్నాను. జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ రాశాను, ఆబ్జెక్ట్ నెంబర్ అని చెప్పి రాసి కౌంట్ దగ్గర ఎంత అయితే వాల్యూ ఉంటుందో అది ఇక్కడ నాకు ప్రింట్ అవ్వాలి అని చెప్పి రాశాను. నెక్స్ట్ మెయిన్ మెథడ్ రాసాము. చూడండి, కౌంటర్ C1 ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కదా, క్లాస్ నేము నాకు ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసి C1 అని తీసుకున్నాను. న్యూ కీవర్డ్ యూజ్ చేస్తేనే కదా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగలం. సో న్యూ క్లాస్ నేము కౌంటర్. సో ఇట్లా 3 ఆబ్జెక్ట్స్ అనేవి మనం క్రియేట్ చేసాము. సో అవుట్పుట్ ఏమొస్తుంది? అవుట్పుట్ మనం ఇక్కడ ఏం రాసాం, system.out.printlnలో ఏదైతే ఉంటుందో అదే అవుట్పుట్ కదా. సో ఆబ్జెక్ట్ నెంబరు 3 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను కాబట్టి 3 టైమ్స్ నాకు ఇంక్రిమెంట్ అనేది జరుగుతుంది. సో ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.